నిత్యం రోగులతో రద్దీగా ఉంటుంది. కౌంటర్ల దగ్గర ఓపీల కోసం గోలగోల, సర్జరీలతో ఆపరేషన్ థియేటర్లు కిటకిట, పేషెంట్లకు పరీక్షలతో డాక్టర్స్ బిజీ, ఎక్స్రేలు, మెడిసిన్ కౌంటర్స్ దగ్గర ఒక్కటే హడావిడి. ఇదంతా సరోజినీదేవి కంటి హాస్పిటల్లోని రోజూ కనిపించే దృశ్యాలు. ఇప్పుడు అలాంటి సీన్ లేదు. హాస్పిటల్ ఖాళీ అయింది. రోగులు లేరు, డాక్టర్లు లేరు, అందరూ వెళ్లిపోయారు. సర్జరీలతో బిజీగా ఉండే ఆపరేషన్ థియేటర్ కూడా బోసిపోయింది. సరోజినీదేవి కంటి హాస్పిటల్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇన్నాళ్లు ఎలా ఉంది? ఇన్నాళ్లకు మామూలు స్థితికి వస్తుంది? ఈ డీటెయిల్స్ అందించడానికి రిపోర్టర్ నరేందర్ లైవ్ లో రెడీగా ఉన్నారు. నరేందర్, ఎలాంటి చేంజెస్ ఉన్నాయి హాస్పిటల్లో? దేశంలోనే అతి పెద్ద అయినటువంటి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి సంబంధించి పెద్ద వివాదం కొనసాగింది. దీంట్లో ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఆసుపత్రి మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణం తలపించే విధంగా ఆసుపత్రి దయనీయమైనటువంటి స్థితిలోకి కనిపించడం చాలా పరిస్థితి మనకు తెలియజేస్తుంది. గడిచిన 4 రోజులుగా ఆసుపత్రికి రావాల్సినటువంటి మంచినీరు ఏదైతుందో ప్రతి ఒక్కటి పేషెంట్లకు తాగాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే స్టెరిలైజేషన్ సంబంధించి అంటే బట్టలు శుభ్రం చేయడం కావచ్చు, అలాగే లోపల ఎక్విప్మెంట్ శుభ్రం చేయడానికి కానీ, అలాగే లోపల క్లీనింగ్ సంబంధించి ప్రతి ఎక్విప్మెంట్ ఏదైనా కూడా వాటర్తోనే లింక్ అయిన నేపథ్యంలో చాలా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఆసుపత్రి. కనుక నిత్యం ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఈ సమస్య చాలా ప్రధానమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే రోజు నిత్యం ఇక్కడ 60 నుంచి 70 ఆపరేషన్ జరుగుతుంటాయి. సర్జరీలు, కార్నియాకి సంబంధించి కానీ, మిగతా లేజర్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్ని జరుగుతుంటాయి. దీనికి మొత్తం పోస్ట్ పోన్ చేసి మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణానికి దిశగా మొత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలిపోండి అన్నటువంటి విధంగా ఇక్కడ ఆసుపత్రి వైద్యులు కానీ, వైద్యాధికారులు కానీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి గల కారణాలు ఏంటి? అసలు ఈ వాటరు గోదావరి నుంచి ఇటీవల వచ్చినటువంటి వాటర్ నేపథ్యంలో డస్ట్గా వస్తున్నాయన్నటువంటి వీరు చెప్తున్నారు. మరికొంతమంది ఏకంగా పైప్ లైన్స్ ఖరాబ్ అయినాయని మరికొంతమంది చెప్తున్నారు. వీళ్ళకి ఒక క్లారిటీ మాత్రం రాలేకపోతున్నారు. కానీ ఏదైనా మాత్రం పేషెంట్లు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని విషయాలు ఇక్కడ ఖతీజ గారు, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ప్రజెంట్ మన దగ్గర ఉన్నారు, అడిగించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, అసలు ఈ సమస్య అంతా రావడానికి పేషెంట్లు చాలా ప్రధానమైంది. దీంట్లో దీన్నే నమ్ముకొని మొత్తం దాదాపు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇటు పక్కన తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి ఈ ఆసుపత్రి పెద్దది కాబట్టి ఇక్కడికి అందరూ వస్తుంటారు. కానీ వారికి మాత్రం ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య ఎందుకు వచ్చింది ఇట్లా? Okay, no, సమస్య అంటే ఒక 9th of December there was no water supply. Okay, ఇంకా 10th also there is insufficient water was insufficient. 2 days we have postponed all surgeries, almost about 150 cases we have postponed. Later 11th and 12th December water was there. Mala cleaning, so sorry my Telugu is not good. Okay, and the cleaning purpose and the instrument sterilization కావాలి కదా, and theater sterilization చావాలి, and the linen ఉంటుంది కదా. ఇంకా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాటర్, వితౌట్ వాటర్, క్లీన్ వాటర్ అది జరగడానికి చాలా కష్టమే. సో వీ హ్యావ్ పోస్ట్పోండ్. అది పేషెంట్కి పర్మిషన్ మంచిగా వీ హ్యావ్ కన్విన్స్ ద పేషెంట్ అండ్ దెన్ వీ ఆస్క్ దెమ్ టు కమ్ ఆఫ్టర్వర్డ్స్. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఐ థింక్ ఇట్ విల్ స్టార్ట్. మేడం, ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే వాటర్ అనేది నిత్యావసరం. మనిషికి గాలి పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. మామూలుగా ఒక అర్బన్ ప్రైమరీ సెంటర్ లేదంటే ఒక రూరల్ ప్రైమరీ సెంటర్లో 50 పడకల ఆసుపత్రి కాదు, దాదాపు 550 పడకల ఆసుపత్రి. అంటే దీనికి సంబంధించినటువంటి వాటర్ ఎంత అవసరం ఉంటుంది, రేపు రానున్న రోజుల్లో ఎంత అవసరం పడుతుంది, ఈ రేపటికి ఎంత అవసరం పడుతుంది, ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఈ ప్లానింగ్ ఎందుకు చేసుకోలేకపోయారు? ఇంత సమస్య తీసుకొచ్చి చూడండి బాబు, ఇది ఎమర్జెన్సీ కేసెస్ నడుస్తుంది కదా. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఎమర్జెన్సీ కేసెస్. వీఆర్ డూయింగ్ ఆల్ ఎమర్జెన్సీ కేసెస్. ఓన్లీ ఎలెక్టివ్ కేసెస్, క్యాటరాక్ట్ సర్జరీ, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ లేదు, అది వెయిట్ చేయొచ్చు. వీఆర్ asking patient to come after 1 week, we'll do it, there is no problem. లోపలికి పోయి చూడడం జరిగింది. ఎమర్జెన్సీ బ్లాక్ తో పాటు లోపల ఉన్నటువంటి సాధారణమైనటువంటి బెడ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉండడానికి గల ప్రధాన కారణం అంటే వాళ్ళకి ఏమని చెప్పారు? అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మండే రాండి అని చెప్పారా, లేదంటే వాటర్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ రప్పిస్తామని చెప్పారా? ఏమన్నారు? See, we have not discharge cases. కేస్ షీట్స్ ఉంది, పేషెంట్స్ బుక్ అన్ని మొత్తం రెడీ ఉంది, ఆల్ ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది. ఓన్లీ దే కెన్, we have given permission, అది they will come back on Monday. Okay, we'll do it. Surgeries, all emergency cases, all we are doing. We are not asking them to leave the hospital. All emergency cases are there. అంటే ఇప్పుడు
వస్తున్నటువంటి వాటర్ ఏదైతుందో ప్రజెంట్ రీసెంట్గా గోదావరి నీళ్లకు రావడం వల్ల ఆ ఎఫెక్ట్ రెడ్ కలర్ ఉండడం వల్ల వాడలేకపోతున్నారా, లేదంటే ఇక్కడ పైప్ లైన్ కూడా ఏదో ప్రాబ్లం ఉందని డిఎం సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. ఈ రెండింటి మీద క్లారిటీ ఏంటి? అది ఎగ్జాక్ట్లీ నాకు తెలియలే బాబు, అది వాట్ ఈస్ ప్రాబ్లమ్, యూ ఆస్క్ అడ్మినిస్ట్రేషన్. బట్ దిస్ ఈస్ ఎ ప్రివెంటివ్ మెజర్ బాబు. ఏమైనా సర్జరీ అయిన తర్వాత ఏమైనా ఇంకా ఒకటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే దెన్ అగైన్ ఎవ్రీ వన్ విల్ క్రై why you have done the surgeries. The precautionary measure we have taken, okay. That's not the cataract surgery is not an emergency. We can wait for 1 or week or 2 week, but from Monday onwards we are starting. రైట్. ఏదేమైనప్పటికీ మాత్రం ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి పేషెంట్ల పరిస్థితి చూస్తున్నట్టయితే అగమ్య గోచరంగా మారింది. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దిక్కులోని పరిస్థితుల్లో వాళ్ళంతా వివిధ జిల్లాలకు ఇప్పటికే తరలి పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరోసారి అంటే సోమవారం కానీ వీలైతే మంగళవారం తర్వాత మీకు ఫోన్ చేస్తాము, మీ అవుట్ పేషెంట్ సంబంధించినటువంటి రికార్డు మా దగ్గర ఉంది, మీకు ఫోన్ చేస్తామని చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఇక్కడ ప్రజెంట్ కనుక చూసినట్టయితే లోపల ప్రతి వార్డులో కానీ ఇక్కడ కూడా ఒక డాక్టర్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మేడం డిఎంఓ తప్ప ఎవరు కూడా ఆసుపత్రిలో డ్యూటీ నర్సులు కానీ లేదంటే లోపల ఎవరు కూడా లేని దుస్థితి ఆసుపత్రిలో నెలకొంది. ఒక కర్ఫ్యూ వాతావరణం మాదిరిగా మనకు కనిపిస్తుంది. ఎట్లాగూ పేషెంట్స్ లేరు కనుక మనం ఉండి ఇక్కడే చేసేది లేదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం లోపే అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. యాక్చువల్గా టైం 9 to 4 వరకు ఖచ్చితంగా ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది నిత్యం. కానీ ఈ 550 పడకల ఆసుపత్రికి దాదాపు 70 మంది వైద్యులు ఉంటారు. కానీ ప్రజెంట్ మాత్రం కేవలం ఈ ఈ ఒక్క వైద్యురాలు మాత్రమే ప్రజెంట్ ఆసుపత్రిలో ఉన్నారు. మిగతా వాళ్ళు దాదాపు 64 మంది ఈరోజు ఎవరు కూడా డ్యూటీకి రాలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ప్రధానంగా స్టెరిలైజేషన్ కానీ లేదంటే మిగతా వాటికి కానీ ఖచ్చితంగా వాటరు ఎమర్జెన్సీ సమయంలో వాటర్ ట్యాంకర్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉస్మానియాలో మనం చూసాం, గాంధీలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా వాళ్ళు వాటర్ సరఫరాను డబ్బులు ఇచ్చైనా కానీ కొనుక్కుంటారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా ప్రజెంట్ బిల్లు పెట్టి కొనుక్కొని తర్వాత మళ్ళీ బిల్లు పే చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి కూడా ఎందుకు తీసుకురాలేరు, వైద్య సిబ్బంది ఎందుకు ఫెయిల్ అయ్యారు అన్నటువంటి విషయం మీద ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పటికే వైద్య అధికారికి కానీ డిఎంఓ దృష్టి కానీ ఇవన్నీ ఇప్పటికే తెలిసింది. మొత్తానికి ఈ పరిస్థితి మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేశారు. ఖచ్చితంగా రేపు ఆదివారం కాబట్టి సోమవారం నుంచి మాత్రం ఖచ్చితంగా ఒకవేళ వాటర్ కనుక క్లీన్గా మనం పైన కూడా చూసాం, వాటరు మొత్తం ఈ పరిస్థితిలో ఈ రెడ్ కలర్ వాటరు ఖచ్చితంగా తగ్గిపోతే మాత్రం మనం మండే నాడు ఖచ్చితంగా కొనుక్కోనైనా లేదంటే మంచి వాటర్ తెప్పించి ఎమర్జెన్సీకి ఎక్కడ ఆటంకం కాకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో వైద్య సిబ్బంది ఉన్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. థ్యాంక్ యూ నరేందర్.